ఇంకోటి గురూజీ, అమ్మవారు నిజంగా అంటే ఇప్పుడున్న ఈ కాలంలో ఇది నమ్మొచ్చా నమ్మకూడదని, ఎందుకంటే ప్రతి ఒక్కటి గ్రాఫిక్స్ అయిపోయింది, ప్రతి ఒక్కటి నిజము కల్పితము రెండు ఒక తీరుగా కనిపిస్తున్నాయి. సో అమ్మవారితో మాట్లాడొచ్చు అని మీరు అంటున్నారు, చాలాసార్లు నేను వీడియోలో విన్నాను. ఎలా మాట్లాడతారు అసలు? నిజంగా జరిగిందా, జరుగుతుందా? అమ్మవారితోనే కాదమ్మా, ప్రతి ఒక్కరు నేను ఒక్కడిని గొప్పతనం ఏం లేదు, నేను ఏదో మాట్లాడుతున్నాను అని అట్లా కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంటే ఇప్పుడు నేనైనా మాట్లాడొచ్చు అంటారా? మీరు కూడా మాట్లాడవచ్చు. ఒక 40 days సూర్య భగవానుని రోజు ధ్యానం చేయండి. సూర్యుడు ఎవరో కాదు, అమ్మవారే. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఓకే, సూర్యుడిలో అమ్మవారే ఉంది. అమ్మవారి యొక్క తేజస్సును సూర్యుడు మనకి కిరణాలు చూపిస్తూ ఈ లోకాన్ని మొత్తం వెలుగునిస్తున్నాడు. రోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ రోజు మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. కాసేపు కూర్చుంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. మీ పర్సనల్ విషయాల్లో, అమ్మ ఇట్లా స్వామి ఇట్లా నేను ఏంటో మా అబ్బాయి చదవట్లేదు, ఏం చేయాలని కూర్చుంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఇట్లా చేయి. లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ అనుకోండి, ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు తీర్చుకోగలరు, ఒక్కోసారి వాళ్ళకి దిక్కు తోచదు. అలాంటప్పుడు మీరు కూర్చొని అడిగితే రోజు సాధన చేసి 100% మీ మనసుకి, మీ బుద్ధికి, మీ ఆత్మకి ఒక సౌండ్ వినిపిస్తుంది. అది ప్రతి ఒక్కరికి అవుతుంది. అంటే ఇట్స్ కాల్డ్, మీరు అన్నట్టుగా 6th సెన్స్. ఇప్పుడు కొంతమందికి ఏదన్నా అనుకున్నప్పుడు కొంతమందికి నాకు నా 6th సెన్స్ చెప్తుంది ఇది ఖచ్చితంగా అవ్వదు. 6th సెన్స్ ఇది డైరెక్ట్ గా డివైన్. ఇది వీళ్ళకి వాళ్ళకి ఈ కులమా ఆ కులమా ఏమీ లేదు, అందరూ మనుషులే. ఈ విశ్వంలో ప్రకృతిలో అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే, ఇంకా అందులో డౌట్ లేదు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో ఆ కనెక్టివిటీ మీకు వస్తుంది. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి అరే పలానా వ్యక్తి ఫోన్ చేస్తే బాగున్నాను కానీ ఫోన్ వస్తుంది. మనం ఫోన్లో ఇక్కడ ఆవలింత తీస్తే ఆ వ్యక్తికి ఆవలింత వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే సమ్ ఎనర్జీ ఈజ్ కనెక్టింగ్. ఇంకోటి ఏంటంటే మన మనసులో అమ్మవారు ఉంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. లలితా సహస్రనామం చాలా స్పష్టంగా చెప్తుంది. హృదయ స్థానంలో ఉంది, భగవంతుడు ఉన్నాడు. అదేవిధంగా సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిని తటిల్లత సమర్చి చక్రో పరిసంస్థిత, అమ్మవారు శిరస్సు మీద ఉండి సుధాసార వర్షాన్ని అలా కురిపిస్తూ ఉంటుందంట. ఇప్పుడు ఇది ఫ్లో వస్తుంది కాబట్టి మనం ఇలా తేజస్సుగా అంటే మనం ఇలా ఉండగలుగుతున్నాం. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్, అంత ఈజీ కాదు. శరీరం ఉంది, మనిషి ప్రాణం పోగానే ఎందుకు లేవట్లే, అట్లా చచ్చిపోయేలా ఎలా ఉంటున్నాడు? అన్నీ ఉన్నాయి, ఆర్గన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆర్గన్స్ ఏమి పాడవలేదు, కొంతమందికి ఏ ఆర్గన్ పాడవదు కానీ పుస్తకం చనిపోతాడు. మరి ఎట్లా చచ్చిపోతున్నాడు? మరి ఆర్గన్ డ్యామేజ్ అయితేనే చనిపోవాలిగా. అంటే లోపల ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో వెళ్ళిపోయింది. శాస్త్రాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి, మనిషి చనిపోయాక ఏమవుతాడు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎలా వస్తారు, ఎవ్రీథింగ్ మనకి ఆ 4 సినిమాలో చూపించినట్టే ఉంటుంది. 100% పనిచేస్తుంది. అంటే నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత నేను చాలా అంటే విన్నాను, అది నిజమా కాదన్నది తెలియదు. చనిపోయాక మనల్ని చూస్తూ ఉంటారు, మనం జరిగేది కొన్ని రోజుల వరకు సమేదో వాళ్ళ రోజులు జరిగిన వరకు ఉంటాయి అంటారు. నిజంగా ఉంటుందంటారు ఇదంతా? మనకి గరుడ పురాణం దీనికి ప్రామాణికం. 11 రోజులు ఆ వ్యక్తి అక్కడే తిరుగుతాడు, ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎగ్జాంపుల్ మీ చుట్టాలు ఎవరు చనిపోయారు అనుకోండి, ఉదాహరణ, అంటే ఎవరు చనిపోవాలని అనుకోకూడదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాడు, మీకు అర్థం కాదు. అలా ఆ 4 సినిమాలు చూపించినట్టే చెప్పాడు గరుడ పురాణంలో. మేబీ ఆ పురాణం చదివా సినిమా తీసారేమో అనిపించింది నాకు దాని తర్వాత. మనకేమో వినబడదు, మనం మామూలుగా ఉంటాము. మనకి చుట్టూ నెగటివ్ పాజిటివ్ ఎనర్జీస్ చుట్టూ ఉంటాయేమో మనకి తెలియదు, కాబట్టి మన కంటికి కనబడదు. అది బాగా సాధన చేసే వాళ్ళకి కనిపిస్తుంది. మళ్ళీ అది బాగా సాధన చేసే వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకొకటి అలా ఉంటారు 11 days వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ సక్రమంగా అయిపోతే చనిపోగానే ఇంత బొటన వేలంత అయిపోతుందమ్మా అతని ఆత్మ. జస్ట్ ఇంత శాస్త్రంలో చెప్పారు. ఈ 11 రోజులు చేసే పిండ ప్రధాన ఇవి ఏవైతున్నాయి వీటన్నిటి ద్వారా అతనికి ఇంత శరీరం వస్తుంది, ఇంతగా తయారవుతుంది. దీన్ని పట్టుకొని వెళ్తారు భటులు ఇద్దరు కూడా. తీసుకెళ్ళి ఇతనికి నెక్స్ట్ ఏ జన్మలో ప్రవేశపెట్టాలి, లేకపోతే అయిపోయిందా, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ పడేయాలా, లేకపోతే ఈయన తీసుకెళ్ళి భగవంతుడిలో బాగా భక్తుడితో భగవంతుడిలో ఇతన్ని కలిపేసేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రక్రియ 11 days ఎవరైతే చెయ్యరో 100% కూడా పిశాచం అయిపోతాడు.
ఓకే. ఇప్పుడు పిశాచ జన్మ వేరెత్తుతారు, ఇలా పిశాచం అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవే నెగిటివ్ ఎనర్జీస్. పిశాచాలు అంటే నెగిటివ్ ఎనర్జీ. ఒక మనిషి తీవ్రంగా ఇబ్బంది అయిపోతుంటే పిశాచం వాడిని ఆవహించింది. మళ్ళీ ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ దేవతా సంబంధించిన వాటిలో ఉన్నప్పుడు వాడిని వదిలేస్తుంది. అందుకే క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అంటారంటే క్షేత్రం మహిమ పిశాచాన్ని వదిలేస్తుంది. క్షేత్రం 100% ఉన్నాయి. నేను అలా పట్టిన వాళ్ళని చూసి అంటే నా ఉద్దేశం ఏంటంటే అదేదో దెయ్యమో భూతమో అనే కోణంలో భయపడ్డం కాదు. ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ, భగవంతుడు అనే దేవత ఎనర్జీ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఏదో ఒక లైట్ వెలగాలంటే కూడా నెగిటివ్ పాజిటివ్స్ కావాలిగా. పాజిటివ్ ఉన్న లైట్ వెలగదు, నెగిటివ్ ఉన్న లైట్ వెలగదు. ప్రకృతి అంతా కూడా నెగిటివ్ పాజిటివ్స్తో ఉంది. నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, అంతే కదా. మనం సాఫ్ట్వేర్ తయారు చేసిన దాంట్లో కూడా నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి, బగ్స్ ఉంటాయి, హ్యాకింగ్స్ ఉంటాయి. మరి కామన్ అదంతా కూడా. తర్వాత చనిపోయిన వారిది ఇప్పుడు బంగారం కానీ అవి ఉంటాయి. కొంతమంది దాచుకుంటారు, కొంతమంది ఏదో భయంతో ఉంటారు. అంటే తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమవుతుందో అలాంటివి ఉంటాయి. అసలు ఏంటంటారు నిజంగా ఏంటి, ఏది వాస్తవం? శాస్త్రంలో చెప్పినటువంటిది బంగారాన్ని ఖచ్చితంగా కరిగించేసి ఇంకో ఆభరణంగా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఆ బంగారాన్ని వాళ్ళు వేసుకోకూడదు. ఎందుకంటే చెప్తాను చూడండి. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మకి కొన్ని బాగా ఇష్టమైన వాటితో బంధం ఏర్పడి ఉండి వాటిని వదిలిపెట్టాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ఇది చెప్తానండి మీకు, అంటే సమయం వచ్చింది కాబట్టి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఇది దాదాపుగా ఒక 6-7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఒక దగ్గర ఒక ఇల్లు తీసుకున్నాడు రెంట్కి, 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు. ఆయన ఇంకో ఫ్రెండ్ ఎవరో ఇద్దరే ఉంటున్నారు. ఒక్కోసారి ఆయన ఒక్కతనే ఉండేవాడు కూడా అక్కడ. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్కి ఏదో మ్యారేజ్ ఏదో అయ్యి వాళ్ళు సంథింగ్ అంటే లవ్ మ్యారేజ్ ఏదో చేసుకొని మాకు షెల్టర్ కావాలంటే ఈయన ఇచ్చాడు. అక్కడ మొత్తం పొలవమని కొంతమంది వచ్చేసారు ఇంటికి. ఈయన ఒక్కతనే ఉండాడు ఆ 3 నెలలు. ఆయన అప్పుడు ఎటువంటివి కనబడలేదు ఆయనకి. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈయన ఒక రూము, ఈయన ఇంకొక 2-3 ఒక రూమ్లో ఉన్నారు. మొత్తం 3 బెడ్రూమ్లో. అవతల వైపు లాస్ట్ రూమ్లో ఒక 3-4 నిద్రపోయారు. టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఈయనేమనుకుంటున్నాడు, వాళ్ళు ఏదైనా సౌండ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాడు. వాళ్ళేమనుకుంటున్నారు, ఈయన సౌండ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాడు. కొంతసేపటికి ఈ అర్ధరాత్రి ఎంతసేపు అని వెళ్ళి సౌండ్ చేస్తున్నారు ఏంటి అడిగేసి వద్దామని వెళ్ళాడు. ఏమిటంటే ఈ సౌండ్ ఏంటి అర్ధరాత్రి అప్పుడు, మీరు వచ్చారు ఏదో ఉండాలి కానీ నిద్రపోకుండా ఈ సౌండ్ ఏంటంటే, సార్ మేము చేయట్లేదండి మీరు సౌండ్ చేస్తున్నాం అనుకుంటున్నాం మేము అన్నాడు. అవునా అదేంటి అని అందరూ కలిసి ఒక రూమ్కి వచ్చేసారు. ఇంక ఇట్లా కాదు, ఇప్పుడు నేను చేస్తున్నాను నువ్వు చేస్తున్నాను అందరూ దగ్గర ఉంటే తెలుస్తుంది కదా, ఇదేదో ఇది ఎందుకు అని అందరూ ఒక రూమ్లోకి వచ్చేసారు. మళ్ళీ సౌండ్ స్టార్ట్ అయింది. టక్ 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 అని ఎవరో నాక్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది, తలుపు నాక్ చేస్తున్నట్టుగా. అయితే వీళ్ళందరికీ ఇంకా ఏంటి ఇంట్లో తలుపులు నాక్ చేస్తున్నట్టు సౌండ్ ఎందుకు వస్తుంది, ఒక ఆశ్చర్యకరమైన విషయం కదా. తలుపులు తీసి అన్నీ చూసారు, ఏం కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు. సరే అని ఇంక వీళ్ళు అన్ని లైట్లు వేసుకొని అందరూ ఒక రూమ్లో పోయి అట్లా ఉన్నారు. అక్కడ సౌండ్ ఆగిపోయింది. వంటగదిలో సామాన్లు కదులుతున్న సౌండ్ వచ్చింది. సామాన్లు కదులుతూ ఉన్నాయి, ఆ సౌండ్ వస్తూ ఉంది. వీళ్ళకి ఇంకా స్టార్ట్ అయ్యి అట్లా ఉన్నారు. 2-3 ప్రాంతం వరకు నిద్రపట్టలేదంటే ఎవరికి. నాకు చెప్పాడు ఆయన నిద్రపట్టలేదు. సో తర్వాత నిద్రలోకి జారుకున్నాం. వెంటనే పొద్దున్నే లేచి ఓనర్ దగ్గరికి వెళ్ళాను. నేను 3 నెలల నుంచి ఉంటున్నాను, నాకు ఇటువంటి సౌండ్స్ కానీ ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాను నేను. మరి రాత్రి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఎవరైనా చనిపోయారా, ఏదైనా జరిగిందా, ఒక భయంకరమైన విషయం ఏమైనా జరిగిందా ఇంట్లో అని అడిగితే అట్లాంటివి ఏం జరగలేదు కానీ మా మామయ్య గారు చనిపోయారండి ఆ రూమ్లో. అతనికి ఆ పైన ఒక ఊగే కుర్చీ ఒకటి ఉంది, ఇట్లా ఊగుతూ ఉంటారు. ఆ కుర్చీ అంటే చాలా ఇష్టమైన ఆ కుర్చీలను కూర్చునేవాడు. ఆయనకి ఎక్కువ మంది మనుషులు వస్తే ఇష్టం, ఆయనకి సందడి ఉంటాయి, అందరూ కొంతమందికి హ్యాపీ. మీరు ఎక్కువ మంది వచ్చారు కదా అందుకే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన కానీ అట్లా ఇచ్చేసాడు. మన కానీ వీళ్ళకి అసలు అవును మంచి చెడు ఏదైనా దయ్యం సౌండ్ ఏంటంటే ఆ కుర్చీ ఊగుతున్న సౌండ్ టక్ అర్థమైంది. ఇంకా దెబ్బ ఖాళీ చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ బంగారం కూడా ఉంది చూసారా, వాళ్ళకి బాగా ఇష్టం అనుకోండి అమ్మ, ఆ బంగారమే ఇష్టం ఉంటుంది కదా, మరి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ బంగారంతో కూడా వాళ్ళకి లింక్ ఏర్పడి ఆ పిశాచం దాంతో పట్టుకుంటుంది. వాళ్ళకి సరైన గతులు వెళ్ళకపోతాయి, వీళ్ళ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చేయలేదు ఇటువంటి కర్మలవి, ఓ పిశాచి జన్మ ఎత్తారు,
అప్పుడు దాన్ని పట్టుకొని ఉంటాయి. ఆత్మ వేరు, పిశాచం వేరు. సినిమాల్లో దెయ్యాలు భూతాలు చూపిస్తారు, అదేమంతా సినిమాటిక్ అదంతా కూడా. అట్లా ఏమి తెల్ల డ్రెస్సులు వేసుకొని మేము మిమ్మల్ని పట్టుకొని ఇట్లా లేపేసి అది ఏమి ఉండదు. అది ఒక ఎనర్జీ మాత్రం ఉంటుంది. అందుకని ఏదైనా బంగారం తల్లిగారిదో అత్తగారిదో ఎవరో ఉంటాయి కదా, వాళ్ళు గతిస్తారు, వాటిని ఇమీడియట్లీ కరిగించి ఇంకొక ఆభరణం చేసుకోవడం కానీ, లేదా అమ్మేసి ఇంకో మనీ కొనుక్కోవడం కానీ, ఎక్స్చేంజ్ చేయడం కానీ చేయాలి. కానీ యాజ్ ఇట్ ఈస్గా వాటిని వేసుకోకూడదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.